విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 905905. మున్సిపాలిటీ పరిధి అట్లాగే రాఘవేంద్ర నగర్ కాలనీలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఎందుకంటే పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్, ఈ ఇంట్లోనే ముగ్గురు పిల్లలకి విషమిచ్చి తల్లి కూడా అదే అన్నం తినడం జరిగింది. అయితే తల్లి ప్రస్తుతం అయితే అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కానీ ఇదే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఆ తల్లి పెట్టిన అన్నం తిన్న తర్వాత పాపం వాళ్ళకు కూడా తెలియదు, నురగలగక్తూ పాపం పొద్దున్న లేసేసరికి చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇదే ఇల్లు మనం చూడొచ్చు. సో ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే తాళం వేసి ఉంది, ఎందుకంటే అందరు కూడా ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు పిల్లల మృతదేహాల్ని ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిండ్రు. ఆ తర్వాత పోలీసుల విచారణలో భాగంగా ఈ ఈ ఇంట్లో ఎవరైతే ఓనర్ ఉన్నాడో అంటే వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసుల విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అట్లాగే ఈమె ఎవరైతే ట్రీట్మెంట్, రజిత ఎవరైతే ఉన్నారో తల్లి, ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్. ఇక్కడ నుంచి చూడొచ్చు, విండో అయితే ఓపెన్ ఉంది. ఇది లోపల ఇల్లు అన్నమాట. పూర్తిగా పాపం రోజు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసిమెలిసి ఉండేటోళ్ళు. అట్లాంటి ఇంట్లో ఇప్పుడు ఎట్లాంటి హడావిడి లేని పరిస్థితి మనం చూడొచ్చు. ఆ టేబుల్ మీద బ్యాగ్ ఉంది. పాపం ఆ పిల్లలు చదువుకునే స్కూల్ కి వెళ్లే బ్యాగ్, పెన్సిల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేర్లు వచ్చేసి సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. వీళ్ళందరూ కూడా కేవలం 12, 10 అట్లాగే 8 సంవత్సరాల పిల్లలు మాత్రమే. వాళ్ళ బట్టలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పాపం ఆ పిల్లల బట్టల్ని మనం చూడొచ్చు. ఇది అంటే లోపల కాలనీ లోపల ఉంది, అంటే కిరాయికి ఉంటూ వీళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి. చాలా చిన్న ఇల్లుగా కూడా మనకైతే కనిపిస్తోంది. మనం చూడొచ్చు వీళ్ళకు సంబంధించిన బట్టలన్నీ కూడా ఇక్కడ బయట అట్లాగే ఉండిపోయినాయి. వాళ్ళు కూడా రోజులాగానే తెల్లారుతుంది, రోజులాగానే మనం స్కూల్ కు వెళ్ళాలి ఇట్లనే అనుకొని ఉంటారు. కానీ మరి ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఆ పిల్లల్ని పూర్తిగా చంపిన తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆమె బయటపడినటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే కడుపులో చాలా ఎక్కువగా నొప్పి రావడంతో అరవడం స్టార్ట్ చేసింది. ఇక భర్త వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించారు. ఇప్పుడైతే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ ఇంట్లో మనం చూడొచ్చు, ఇక్కడ అన్ని కూడా ఇండివిజువల్ హౌసెస్, కాలనీ ఇది. సో దీని అపోజిట్ లో కూడా మనకు అన్ని ఇండ్లే కనిపిస్తున్నాయి. ముందట కొంచెం జాగా ఉంది, అట్లనే సైకిల్స్ అవన్నీ ఉన్నాయి. భర్త ఈయన వాటర్ ట్యాంకర్ కి సంబంధించిన జాబ్ చేస్తూ ఉంటారట. అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ వాటర్ ట్యాంకర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ పడిపోయింది కాబట్టి చాలా మట్టుకైతే ఈ బుకింగ్స్ అన్ని కూడా ఎక్కువ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన డ్రైవర్ ఆయన. సో నిన్న రాత్రి వరకు కూడా ఆయన అదే డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గానే పిల్లలకు అన్నం పెట్టి రోజులాగానే పడుకున్నారు అందరూ అని అనుకున్నాడు. కానీ అనుకున్నటువంటి సంఘటన, ఆయన కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో కొంత మనస్పర్ధలు అయితే ఉన్నాయి, గొడవ పడేవాళ్ళు అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. అట్లాగే ఈ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని, అంటే ఎప్పుడైనా నిజంగా గొడవ పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా, గొడవ పడ్డట్టు ఏమైనా వినిపించాయా ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ ఇంట్లో రోజు లాగానే వాళ్ళు కూడా తెల్లారుతుంది, అగైన్ మనం స్కూల్ కి వెళ్ళొచ్చు ఇదంతా అనుకొని ఉంటారు. కానీ తల్లి డిసైడ్ అయిపోయింది, ఖచ్చితంగా ఇంకా ఉండలేను, మా ఇద్దరి మధ్యలో గొడవ కారణంగా పిల్లలు బలైపోతారు కాబట్టి వాళ్ళని బతికించి కూడా నేను ఏం చేయలేను కాబట్టి తను ఆత్మహత్య చేసుకోవడం, అట్లాగే పిల్లలకు కూడా అన్నంలో మరి ఏం కలిపిందా ఏంటో తెలీదు, కానీ విషంలో ఏదో కలిపింది, వాళ్ళకి తినిచ్చింది. ఆ తర్వాత తను కూడా తినింది. కానీ గట్టిగా కడుపు నొప్పి రావడంతో గట్టిగా అరవడం, ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఎవరమ్మా మీరు? ఇక్కడ రెంట్కుంటున్నా. ఏమైందమ్మా, తెలిసిందా ఏమైనా? ఏం తెలియదు, అంటే పొద్దున 2:40 అట్లా అరుపులు వినిపిస్తున్నాయి బయట నుంచి. వాళ్ళ అదే చెన్నయ్య హస్బెండ్ అరుపులు వినిపిస్తున్నాయి, ఏడ్చుకుంటా అరుపులు వినిపిస్తున్నాయి. మాకు ఇంట్లో కుక్క పిల్ల ఉంది, ఆ కుక్క పిల్ల అరుస్తుందని బయటికి తీసుకొచ్చినాం. బయటికి తీసుకొచ్చి ఈ గేట్ దగ్గర వచ్చినాం. ఈడ వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ పడిపోయి ఉన్నారు. హస్బెండ్ లేపుతున్నాడు, లేపుస్తలేదు.
మా ముగ్గురు చిన్నపిల్లలు చనిపోయారు, మా వైఫ్ నన్ను కాపాడండి అని గోల అరుస్తున్నాడు. మేము వచ్చి అడిగేసరికి ముగ్గురు చనిపోయారు, మా భార్యని కాపాడండి అని అనగానే నేను చూసిండు హస్బెండ్ ఆల్రెడీ పిల్లల్ని చూసిండు. పిల్లల పొజిషన్ ఎట్లుండే అమ్మా, మీరు వెళ్ళి చూసిండ్రా? మేము అప్పుడు వెళ్ళలే, ఒక 20 minutes తర్వాత పోతే బురుగు వచ్చింది నోట్ల నుంచి. ముగ్గురికి. ఏం తిన్నారు అని అంటున్నారు? అంటే పెరుగన్నంలో ఏదైనా విషయం ఇచ్చిరామా అంటారు అంతే. ఇప్పుడు అప్పుడు ఆమె అంటే మాట్లాడుతుందా? అసలు స్కోర్ మొత్తం పోయింది, పడిపోయి ఉంది. పడిపోతే మా ఓనర్ అంకుల్ వాళ్ళకి చేసి పోయి పిలిస్తే హాస్పిటల్ తీసుకోరు కార్లో. 2:40 ప్రాంతాల్లో జరిగిందా అండి? అచ్చా, మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? వాళ్ళ మమ్మీని నేను. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాం మేము. ఏమైంది, మీరు కూడా వచ్చిండ్రా రాత్రి? నేను మా అబ్బాయి వచ్చినాము, నాకు ధైర్యం కాక నేను వెళ్ళిపోయినా. మా అబ్బాయి వచ్చి మా ఓనర్లకు పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చినాక అప్పుడు అమ్మాయికి పిలిస్తే పలకట్లేదు అసలు. అయితే అలా పిలుచుకొచ్చి అందరు కలిసి కార్లో వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు అంతే. ఆయన ఏం పని చేస్తాడమ్మా? ఆయన ట్యాంకర్ నడిపిస్తాడు, వాటర్ ట్యాంక్ నడిపిస్తాడు. ఎప్పుడెప్పుడు గొడవలు పడుతుండే వాళ్ళు అనేది తెలుస్తుంది, నిజమేనది? మాకైతే ఇప్పటి వరకు గొడవ అనేది చెప్పలేదు అమ్మాయి అయితే. అందరు బాగానే ఉండేది, ఫ్యామిలీ మొత్తం బాగానే ఉండేది. మన వరకు మేము ఎంజాయ్ చేసినాం బాగా. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంది అనేసి? ఇద్దరి మధ్యలో గొడవ మాకైతే తెలియదు అసలు ఎవరికి చెప్పుకోలేదు అమ్మాయి ఇప్పటి వరకు. ఆమె ఏం చేస్తుండే? అమ్మాయి టీచర్ గా చేసేది స్కూల్లోనా? స్కూల్లో. ఎక్కడ, ఏ స్కూల్? ఎస్పీనా? ఎస్పీ కిడ్స్. ఎక్కడ ఉందమ్మా స్కూల్? ఇక్కడ రాఘవేంద్ర కాలనీ బస్ స్టాప్ దగ్గర. బస్ స్టాప్ దగ్గర. ఆమె కూడా డ్యూటీ చేస్తుండే. పిల్లలు ఎక్కడ చదువుతుండే మరి? డార్విన్ స్కూల్లో. మంచిగానే పిల్లలు అదంతా ఏమైనా చెప్పేటోళ్ళ? అమ్మ నాన్న కొట్లాడుతుండ్రో ఇట్లా? లేదా, పిల్లలు అసలు బయట అసలు ఏం చెప్పకపోయేది, మంచిగా ఆడుకునే వాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు అందరు పిల్లలు, మంచిగా ఉండేవారు పిల్లలంతా. అయితే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే మీకు కూడా తెలుసు? అంత ముందు అసలు ఏం తెలియలేదు మాకు. అది అయినాకనే ఆయన అరుస్తుంటే మేము వచ్చినాం అంతే తప్ప మేము రాలేము అంతవరకు. తెలియదు అసలు. ఇది ఎవరిదమ్మా ఇల్లు? ఇది వాళ్ళ ఓనర్స్ తెలియదు నాకు, మా ఓనర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా కిరాయికే ఉన్నారు, రెంట్కే ఉన్నారు వాళ్ళు. ఎన్నేళ్ల నుంచి ఇందులోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాఘవేంద్ర కాలనీ నుంచి 12 సంవత్సరాలు అవుతుంది అమ్మాయి ఇక్కడ ఉన్న బట్టి. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నుండి. అట్లనా? ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అందరు వచ్చిర్రు కదమ్మా పొద్దున, ఏమన్నారు, ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అందరం అయిపోయినాకనే వచ్చినాం కదా అంతా, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి కూడా ఏం తెలియదు. వీరిద్దరు కొట్లాడుకుంటుండే, అట్లాగే ఆయనకి ఇది సెకండ్ మ్యారేజ్? అవును, సెకండ్ మ్యారేజ్ అంట ఇదైతే. కానీ పిల్లలు మాత్రం మేమే పుట్టిన పిల్లలే, ముగ్గురు పిల్లలు. అతనికి మాత్రం సెకండ్ మ్యారేజ్. మొదటి వైఫ్ ఏంది? ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చనిపోయిందంట పాప, ఆమె ఇద్దరు చనిపోయారంట. ఆమె చనిపోయినాక ఈమె చేసుకున్నారంట. సో 12 అంటే ఎక్కువనే అయిండొచ్చు కదా? ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు అలా ఏమో తెలియదు. అది 12 ఏళ్ల బాబు ఉన్నాడు. 12 ఏళ్ల బాబు ఉన్నాడు. వాళ్ళకి పెళ్లి కాగానే ఏంటో తెలియదు మాకు. బాబు అయితే 12 సంవత్సరాలు ఉంటాడు, పెద్ద బాబు. ఆయన ఏంది అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాంకరా? ప్రైవేట్. ఓకే. ఇక్కడ కాలనీలా ఎప్పుడైనా అంటే ఈ సందర్భంలో ఈ గొడవ పడ్డట్టు, లేకపోతే పిల్లలు గోల చేసినట్టు, ఏడ్చినట్టు, వాళ్ళు కొట్టుకున్నట్టు అట్లే లేదు, ఇప్పుడు వినిపించలేదు అట్లాంటిది, అస్సలు వినిపించలేదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిండ్రమ్మా? ఏ ఊరి వీళ్ళది నాకు తెలియదు. అవుడు గాంధీకి అయితే తీసుకెళ్లారంటే పిల్లలకు ముగ్గురికి. సో అది అంటే నిన్న ఇక్కడేనమ్మా? ఇక్కడేనా రాత్రి? సో రాత్రి ఇక్కడ రూమ్ ల నుంచి బయటికి తీసుకొచ్చి హెల్ప్ కోసం ఏడ్చుకుంటే అరుస్తున్నాడు. అరిస్తే మా కుక్కపిల్ల ఉంది, కుక్కపిల్ల అరుస్తుందని మేము బయటకు వచ్చాం. చూస్తే పడిపోయి ఉన్నాడు, పిలిచిండు హెల్ప్ చేయండి అని. వచ్చి చూస్తే ఏమైందంటే ముగ్గురు పిల్లలు చనిపోయారు, మా భార్యను కాపాడండి, తొందరగా కార్ తీసుకురండి అంటే మేము మా ఓనర్ అంకుల్ పోయి కార్ తీసుకురామని పంపించినాం. హాస్పిటల్ పంపించిన, హాస్పిటల్ పోయారు. ఏ హాస్పిటల్? కమాన్ కాడ పెనిస్ ఎట్లుందట తెలిసిందా? ఒక 10 minutes కి ఓకే అంట. ఇప్పుడు ఐసీలో పెట్టిరంట. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ హస్బెండ్ వైఫ్ తోనే ఉంది, వైఫ్ తోనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయనకు విషయం తెలుసా? నిన్న తెలీదు, వచ్చి తిన్నాను మళ్ళీ వెళ్ళిపోయినాను, ఆర్డర్ వచ్చింది, ట్యాంక్ ఆర్డర్ వచ్చింది, వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చిన ఒక 1 o'clock అట్లా తెలిసింది నాకు అని చెప్పినాను. ఓకే. అంటే వాళ్ళ వైఫే డోర్ తీసుంటది కదా, అంతే కదా? ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఏం తీసుకెళ్ళిండ్రమ్మా? ఏం క్లూస్ అంటే లోపల తిన్నాయి అవన్నీ టాబ్లెట్స్ ఏవో
టాబ్లెట్స్ అవి కూడా దొరికినాయా? అవి టాబ్లెట్స్ ఏమో తెలియదు కానీ ఆ. ఒక కప్పులు అవన్నీ తీసుకోయారు ఎవిడెన్స్. ఆ పెరుగన్నం అవన్నీ తీసుకురా. అందరికి పెట్టిండ్రు, తను కూడా తిన్నది అంతేనా? అవును. మరి హస్బెండ్ కి ఆ అన్నం అది తెలీదు, అది కూడా అంటే ఆయన తెలియదు అంట పెరుగన్నం. తినలేదు. తెలియదు. ఓకే. సో ఇది మనం చూడొచ్చు ఇంట్లో అది జరిగినటువంటి సంఘటన. యాక్చువల్లీ ఆయనకు కూడా తెలిసేసరికి అంటే ఆమె గట్టిగా అరవడం, కడుపు నొప్పి అని అరవడంతో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసింది తప్పించి అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఏంది అనేది తెలియదు. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలు చనిపోయి ఉన్నారు, నోట్ల నుంచి నిరుగలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు కడుపు నొప్పి అని గట్టిగా అరుస్తుంటే ఇక్కడ దగ్గరున్న వాళ్ళే పాపం హెల్ప్ చేసి ఆమెను హాస్పిటల్ కి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఆమెతో పాటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్నారట. సో కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. మరి విచారణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి ఏంటి అనేది చూడాల్సిందే. పొద్దున జరిగిన ఇన్సిడెంట్ తర్వాతనైతే ఇప్పుడు రజితని ఇక్కడ పెనేషియా మెరిడియన్ హాస్పిటల్ కి తీసుకొచ్చిండ్రు. అది వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది. సో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే నడుస్తోంది. అయితే చెన్నై ఎవరైతే ఉన్నారో అంటే రజిత వాళ్ళ భర్త చెల్లెలు అనమాట. ఒక్కసారి మాట్లాడదాం అసలు ఏమైంది ఏంటిది అనేది. తెలియదు. చూసిండ్రా రజితని? చూసిండ్రా? చూడలేదు. పోయినాం కానీ పంపించలే. ఏడున్నది పైన ఉంది కానీ పోనీయలే. సారోళ్ళు వద్దు అని చెప్పిర్రు, వచ్చేసినాం. ఎవరు సారోళ్ళు అంటే ఎవరు? ఆడ ఉంటారు కదా గేట్ కాడ. పెద్ద సార్ గిట్లా చెప్పిండు, వద్దమ్మా చూడొద్దు తర్వాత పంపిస్తామని చెప్పారు. పంపిస్తామన్నారు. ఇప్పుడు అంటే డాక్టర్ సార్లా పోలీసు వాళ్ళు? డాక్టర్ సారు అందరు పోవద్దు పంపిస్తాం, ఇప్పుడు రీఛార్జ్ చేస్తున్నాం అని చెప్పిండ్రు. డిశ్చార్జ్ చేస్తున్నారా మరి? ఏమో చేస్తారో ఎట్లున్నా కానీ పంపిస్తామని చెప్పారు. మరి మీరు ఏడుంటారు? మేము ఊళ్ళు ఉంటాం అక్కడ, మిర్జిల్ మండలం మాది. మేము ఊళ్ళరాళ్ళు ఉంటాం. మేము కూలినాలు చేసుకుంటాం. ఈ చెన్నై ఏం చేస్తాడు? ట్రాక్టర్ నడిపిస్తాడు, నీళ్ళ ట్యాంకర్ నడుపుతాడు. మరి ఏమైంది మనకు తెలియదమ్మా. నేను ఊళ్ళుంటే నాకేం తెలుసు. నీవైనా తెలియదు ఏం చెప్తాం మేము. ఊళ్ళకి వెళ్ళి వస్తే మీ ఆపత అంటే మేము వచ్చేసినాం. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారంటే మా అన్న, ఆ ఇంటి పక్కల ఆయన మా అన్నకు ఫోన్ చేసిండంట. ఏమని అంటే మా అన్న ఇట్లా అప్పుడే వచ్చిండో మరి ఎట్లా వచ్చిండో తెలియదు నాకు కానీ అన్న ఇట్లా అయ్యింది, నేను హాస్పిటల్ ఉన్నా రానా అని అన్నాడంట. అంటే చెల్లి నాకు తమ్ముడికి ఇట్లా ఫోన్ చేసిండు రా అని మా అన్న పిలిచిండు నన్ను. అంటే ఏమైంది అన్న అంటే నాకు ఏది చెప్పలే మా అన్న. మేము ఈ కమాన్ కాడికి వచ్చినాక గుర్తయింది అంతే. ఎంతమంది మీరు? మేము 7 మంది. మా అమ్మకు 6 మంది అన్నోళ్ళు, 4 అన్నోళ్ళు, 2 తమ్ముళ్ళు, నేను 7 మంది. ఎప్పుడైంది పెళ్ళి? ఎప్పుడైంది చెన్నై? ఏమో ఇంకా అవన్నీ ఏం తెలుసు. మీ అన్నకు అట్లా అని కాదు, మేము చదువుకుంటేనేమో ఈ నెల ఆ నెల అన్న నీకు వస్తుంది. మేము చదువుకొని వాళ్ళం కూలినాలు చేసుకుంటే వాళ్ళం అంటే ఎట్లుంటుంది. పెళ్ళి ఎప్పుడైందంటే ఇప్పుడు కూలినాలు చేసుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఏంట్లా అంటే 10 ఏళ్ళ అయినా 15 ఏళ్ళ అయినా ఇట్లా అంటాం. మాకేం తెలుసు ఉంటుంది. ఒక 15 ఏళ్ళు అయి ఉంటుందా? అయి ఉంటుంది. పిల్లగానికి 12 పడ్డాయి. ఇప్పుడు పెద్ద పిల్లగానికి 12 పడ్డాయి, పెద్దోనికి 12 పడ్డాయి, బుజ్జికి 10, చిన్నోనికి 9 ఉంటాయి. అంటే ఇంకా అటు ఇటులు ఉంటారు అన్నట్టు. కానీ ఇంకా అలా డేటు అంటే ఆమెకు దగ్గర కాన్పు అంతే. మా వదిన మంచిది, మా అన్న మంచోడు. వాళ్ళకి ఏం జరిగింది మాకు తెలియదు. ఇద్దరు మంచోళ్ళు అయితే మరి పిల్లల్ని చంపి మీ వదిన ఎందుకు మరి విషం తిన్నది? తెలియాలి, ఆమెకు తెలియాలి, అడగాలి, ఆమెనే అడగాలి. మాకేం తెలుసు. మేము ఊళ్ళో కూలి చేసుకుంటాం, మాకేం తెలుసు ఉంటుంది. ఇప్పుడు రావడం పోవడం అంటూ లేదా? ఎప్పుడు కాదు, నాకు ఆపరేషన్ అయింది, గర్భసంచి ఆపరేషన్. నేను 4-5 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి రాకుండా అయ్యి. నాకు తెలియదు. ఫోన్లో కూడా ఫోన్ మాట్లాడక నెల అవుతుంది. ఫోన్ మాట్లాడలేక ఒక్కరోజు ఫోన్ చేసింది, ఆమెనే చేసింది. ఫోన్ చేసి ఏమన్నదంటే కొన్ని తెల్లజొన్నలు తీసుకురా, కొంచెం మిరపొడి పట్టించుకురాక మీ అన్న ఇంటికి వస్తాడని చెప్పింది. అది ఒకటే మాట చెప్పింది మా వదిన. అక్క అంటది కొంత మిరపొడి కొన్ని తెల్లజొన్నలు పంపియాక అంటే పచ్చజొన్నలు ఉన్నవే గింటు పట్టియలేదు, తెల్లజొన్నలు అయితే లేవు పంపిస్తా కానీ అన్నకి ఒక మాట అన్నది ఫోన్ పెట్టేసింది అంతే. నెల క్రితం మాట్లాడిన మాట కాదు, వారం అయింది. ఈ మాట మా వదిన చెప్పి పోయిన ఆదివారం నాడు చెప్పింది. ఇంకా ఒకటే మాట నేను మాట్లాడింది ఆమెతోటి. ఆ ఒక్క మాట ఎందుకు ఆమెనే ఫోన్ చేసింది, నేను చేయలే. చేసి అమ్మ మిరపొడి అయిపోకొచ్చిందమ్మా మిరపొడి అని అంటే సరే లేపే పట్టిస్తా. సో అప్పుడిప్పుడు మాట్లాడుకునేటోళ్ళు. కానీ మరి మీ అన్నకు వదినకి ఏమన్నా గుసలాటలు ఏమన్నా? ఏమో నాకు తెలియదమ్మా. మంచిగా ఉన్నారు, ఉన్న రోజులైతే మంచిగానే ఉన్నారు. నాకైతే తెలియదు దూకేనే మేము ఏమని చెప్తాం చెప్పు. ఇప్పుడు తెలిసిందే, చూసినామంటే పీనియన్ చూసినామంటే చూసినామని చెప్తాం. చూడండి ఏం చెప్తాం మేము. మా అన్న మా వదిన గురించి అయితే మాకేది తెలియదు. ఎన్నడూ వీక్లాలే మా ముందల. ఇప్పుడు 3 పిల్లలు చనిపోయి ఉన్నారు కదా, పోయి చూసిండ్రా ఇంట్లో? చూసినాం. ఇంట్లో కోలే
పోనీయలే సార్ వాళ్ళు, బయటనే వెళ్ళి వాడు చూసినాం. టీవీ లైన్ వాళ్ళు కూడా ఉన్నారు ఆడ, బయటనే ఉన్నాం, పోనీయలే. అంటే పోవద్దమ్మా అని చెప్పారు. వాళ్ళు తీసుకొస్తుంటే రోడ్ మీద ఇట్లా సైడ్కి వాడు చూసినాం. బాబును ఒక బాబుని చూసినాం, ఒక బాబుని చూడలే. ఎందుకు చూడలే అంటే పరదేశారు ముఖం మీద. పాపను చూసినాం. మరి అట్లా అంటే 3 పిల్లలు కదమ్మా, ఏమైంది అంటావు? తెలియదు, నాకు తెలియదమ్మా. నేను ఊళ్ళో ఉంటా, నాకు తెలియదుకే ఎందుకంట తెలియదు. మీకు అమ్మ నాన్న ఉన్నారా? అమ్ముంది కానీ చేత కాదు మా అమ్మకు, నాయన లేడు. చెప్పిండ్రా ఇట్లా అయిందని? చెప్పలే, తెలియదు ఇంకా కూడా, అమ్మకు తెలియదు. మరి ఒక్కళ్ళే ఉన్నారు ఏంది? మిగతా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు? అందరు పిలిపినికి ఇంకా పోయి ఒక్కరం ఎందుకు ఉన్నాము? ఉన్నాము, ఇలా 4 ఉన్నాము, 5 మంది ఉన్నాం. ఇప్పుడు ఏ ఊరు ఏడ చేస్తున్నారు మరి? ఊళ్ళరా మాదా మెతికి వెళ్ళి తలకొండపల్లి మండలం అక్కడి. మరి మీ అన్న మీదనే ఆరోపణలు వస్తున్నాయి కదా, గుసలాడుకున్నారనో లేకపోతే ఇంకోటనో. మరి పోలీసులు తీసుకుపోయినరు కదా? తీసుకుపోయారు కరెక్ట్. కానీ మా అన్న అట్లోటోడు కాడంటే కాడు మా అన్న. ఇంకా వాళ్ళిద్దరికే తెలియదు. ఇప్పుడు మా వదిన ఉంది కదా, మా వదిన మంచిగా ఉంది, మా వదినతోటే తెలియాలి. వాళ్ళిద్దరికి సంబంధమే తెలియాలి, మాకేది తెలియదు. మా అన్నలకు తెలియదు, మాకు ఊళ్ళో మేమైతే వాళ్ళు ఊళ్ళారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నది ఎవరికి తెలుస్తుంది, మాకు తెలియదు. కాదమ్మా, అంటే మీ అన్నకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఈమె సెకండ్ ఆమెనా? అవును. ఎందుకట్లా, ఏమైంది? ఇట్లా మొదట ఆమె ఏమైందంటే కన్నలేక చచ్చిపోయింది. కన్నలేక జడ్జిగానే చచ్చిపోయింది ఆమె. చచ్చిపోయినాక వీళ్ళు వచ్చారు, పిల్లని చూసుకున్నాం, మాట్లాడుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఈమె కూడా రెండో పెళ్ళ? ఈమె కూడా ఏం కాదు, మొదటి పెళ్ళి. పెళ్ళైన కాడి నుంచి బాగానే మంచిగానే ఉండ్రు, అప్పటి నుంచి అయినా మంచిగానే ఉన్నారు. ఆమె ఏం చేస్తుంది మీ వదిన? మా వదిన ఇంట్లోనే ఉండేది, కానీ ఇప్పుడు ట్యూషన్ చెప్పనికే పోతుందంట. నాకు తెలియదు. మా వదిన ట్యూషన్ చెప్పనికే పోతున్నా అన్నది కానీ తెలియదు మాకు. అప్పుడు నువ్వు పిల్లలు చిన్నగా ఉన్నారు, చిన్న దగ్గర కానుకున్నది, ఇంటికానే ఉన్నది మా వదిన. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు మరి? ఇంకేం చెప్పలే అమ్మ. ఏం చెప్తలేరా? మంచిగానే అయితే ఉందా? మంచిగానే ఉందా సార్ అన్నాడు, మంచిగా ఉందా అన్నాడు. మరి పిల్లలకి ఇట్లా అయింది అసలు ఏమన్నా తెలుసా అతనికి? మేము పోతే చెప్పుదాం, మాకు ఆమె చెప్పు. మేము పోయింది మేమేం చెప్తాం? ఏం తెలియదు, ఆమె గుర్తులేదా? ఇంకా ఆమెకు మేము పోలే, మాకు తెలియదు. ఆమె మాతోటి చెప్తేనే కదా మాకు తెలిసేది. మేము పోయి ఆమె తోటి చెప్తే ఆమెకు తెలుస్తుంది. మేము పోలే. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు మీరు ఒక్కళ్ళు కాకుండా ఇంకెవరున్నారు? మా వదిన ఉంది, మా అన్నుండు, మా తమ్ముడు అందరు ఉండ్రు. ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే రచితకు ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇదే హాస్పిటల్ అన్నమాట. ఇది హాస్పిటల్. సో రాత్రి ఐ థింక్ ఎమర్జెన్సీలో భాగంగా వీడికి తీసుకొని వచ్చి ఉంటారు. ఎమర్జెన్సీ కేసు లాగా తీసుకొచ్చిర్రా అండి నిన్న రచితని? అవును మేడం. ఓకే, ఎన్ని గంటలకు వచ్చిండ్రండి? అది నాకు ఐడియా లేదు మేడం. నిన్న ఎన్ని గంటలకు తీసుకొచ్చిర్రు మేడం రచితని? మ్యామ్ ఎర్లీ మార్నింగ్ 5:30. ఎట్లుండే ఆమె కండిషన్? ఎట్లుండే అంటే తనకి కాన్షియస్లో లేరు. ఓకే, ఆమెతో పాటు ఎవరు ఉండండి? అంటే నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మ్యామ్, మేము లేవు. మేబీ వాళ్ళ హస్బెండ్ ఒక్కడే ఉండిండొచ్చా? ఎస్ మ్యామ్. అంతే. ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ అవుతుంది? ఐసీయూలో అవుతుంది. ఐసీయూలో ఉంది. ఇప్పుడు ఓకేనా? బాగానే ఉందా? కాన్షియస్ మాట్లాడుతుందా? అంటే మాట్లాడుతుందని అంటే బాగానే ఉన్నారు ఇప్పుడు. ఫైన్. అంటే షీ ఈజ్ ఇన్ కాన్షియస్. షీ కెన్ టాక్. No, she's taking something, అంటే తింటుంది, చేస్తుంది, నార్మల్. షీ ఈజ్ ఇన్ కాన్షియస్, దట్స్ ఇట్ మేడం. ఒకటి యాక్చువల్లీ అంటే ఇదే సూసైడ్ అటెంప్ట్ కేసు కాబట్టి తనకేమైనా తెలుసా? అంటే లైక్ వాళ్ళ పిల్లలు చనిపోయినారన్న ముచ్చట తెలుసా? తనకి ఏం తెలియదని చెప్పారు. యాక్చువల్లీ తనకి హాస్పిటల్కి వచ్చిందన్న విషయం కూడా గుర్తులేదని చెప్తున్నారు. అవునా? సో పిల్లల గురించి అసలు ఏం తెలియదు మ్యామ్. మరి వాళ్ళ హస్బెండ్ని పోలీస్ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నారు? ఐ డోంట్ నో మ్యామ్. ఈవెన్ వి డోంట్ హ్యావ్. ఇప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో మ్యామ్, మార్నింగ్ వెళ్ళిపోయారు. మార్నింగ్ వస్తారు. ఇప్పుడు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మరి రచితని? డాక్టర్స్ చెప్తారు మేడం. యాక్చువల్గా అయితే వాళ్ళ కండిషన్ని బట్టి చూసి చెప్తారు డిశ్చార్జ్ గురించి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా చూడనిచ్చారా పైనకి వెళ్ళి? లేదు మ్యామ్, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు అందరూ. ఎవరిని ఎలా చేయట్లేదు పైనకి? లేదు. ఆల్రైట్. సో మొత్తం మీద ఇది హాస్పిటల్.
ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డ్ ఇది. ఎమర్జెన్సీ వార్డ్ లోపల ఐ థింక్ ఇక్కడ మరి పైన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తెలియదు, బట్ ఒకసారి చూద్దాం. ఇదే హాస్పిటల్ యాక్చువల్లీ. ఏం లేదండి, యాక్చువల్లీ రజిత అనే పేషెంట్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్. సార్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కండిషన్ ఓకే అండి, బాగానే ఉంది ఇప్పుడు తన కండిషన్ ఇప్పుడు. ఓకే అంటే ఎట్లా కడుపు క్లీన్ చేసిరా, ఎట్లా ఏం ట్రీట్మెంట్? అంటే యాక్చువల్గా తెలియదు తనకు, వాళ్ళకి యాక్చువల్గా ఏదో ఫుడ్ తేడా ఉందన్నట్టు చెప్పారు. వాళ్ళు చెప్పడం బట్టి దాన్ని బట్టి మనము స్టమక్ వాష్ అట్లా చేసాము. ఇప్పుడైతే తను వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది అంటే తను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అలా పడిపోయిందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మేము తను కాన్షియస్ అయిపోయింది, కంప్లీట్ కాన్షియస్ అయిపోయింది 2-3 అవర్స్ తర్వాత. ఓకే తను ఇప్పుడైతే బెటర్గానే ఉందండి. బెటర్గా. ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అంటే యాక్చువల్గా చూస్తామండి, ఫస్ట్ మేము ఏదైనా టాక్సికాలజీ అనాలిసిస్ అంటాం అన్నమాట. ఒక టెస్ట్ బ్లడ్ యూరిన్ టెస్ట్ పంపించాము. ఆ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ లేదు అనుకోండి వీ కెన్ డిశ్చార్జ్. కాకపోతే ఇప్పుడైతే పరిస్థితి అయితే మెరుగుపడింది. అంటే వచ్చినప్పుడు మరి మార్నింగ్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు తను అపస్మారక స్థితిలో ఉంది అని చెప్పారు. అది ట్రీట్ చేసాము, స్టమక్ వాష్ అవన్నీ చేసిన తర్వాత తను 2-3 అవర్స్ తర్వాత అయితే బెటర్గా ఉందండి. ఓకే. జనరల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు పిల్లలు వాళ్ళ 3 kids వాళ్ళైతే చనిపోయినారు డాక్టర్. ద సేమ్ ఫుడ్ తిని కూడా తీసుకుంది అంటున్నారు. ఇన్ జనరల్లీ అంటే ఎంత డోస్ తీసుకుంటే అట్లా అవుతుంది? అంటే ఫుడ్ ఇఫ్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ టేకెన్ అనేది తెలియదు, సబ్స్టెన్స్ అనేది తెలియదు. అసలు నిజంగా అది మన టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఏమన్నా దానికి. ఒకవేళ ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ప్రిలిమినరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి కూడా మనం అదే ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగిందా ఇంకేంటి అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకసారి ఫుడ్ కాకుండా ఇంకేమైనా జరిగిందా అక్కడ వీ డోంట్ నో. అసలు అక్కడ కండిషన్ సినారియోలో మనం లేం కదా అసలు కొత్త. వీ డోంట్ నో. డాక్టర్గా నేను చెప్పేది ఈ పేషెంట్ కండిషన్ గురించి అడగండి. ఈ పేషెంట్ కండిషన్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఈ పేషెంట్ చాలా బెటర్గా ఉన్నారు, ఇంప్రూవ్ అయ్యారు. ఓకే. యా. సో అది ఇప్పుడైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే. ఇది హాస్పిటల్ అనమాట. ఎమర్జెన్సీగా పేషెంట్ని తీసుకురావడం, ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇదే హాస్పిటల్లో జరుగుతోంది. సో బాగానే ఉంది కండిషన్ అయితే. ఆల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం. అంటే ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే మరి స్టమక్ అంతా క్లీన్ చేసాము, బట్ అవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాత మరి ఆమె తీసుకుంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది అనేటువంటిది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు హాస్పిటల్ బయట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే పోలీస్కి సంబంధించిన మనకు పెట్రోల్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది. బికాస్ ఆమె వన్స్ కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడమే కాదు, ఆ తర్వాత ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.